మా ప్లాస్టిక్ సర్జరీ గ్రూపుల్లో ఆటిలో కూడా చానా సార్లు అంటారు. ఎవరో ఊరు నుంచి పేషెంట్‌లొచ్చి, "సార్ మా ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటే కొంచెం రేట్ తగ్గిస్తారా సర్జరీకి?" అది ఇది అని అడుగుతారు. ఇది చానా కామన్ అపోహండి. ప్లాస్టిక్‌కి, ప్లాస్టిక్ సర్జన్‌కి సంబంధమే లేదండి. అసలు ఒరిజినల్‌గా ప్లాస్టిక్ అనే వర్డ్ అర్థం ఏంటంటే ప్లాస్టికోస్ గ్రీక్ వర్డ్ మౌల్డ్ అని. అంటే మన కుమ్మరి మట్టి నుంచి కుండ చేయొచ్చు. మట్టి నుంచి ఇంకో రకం షేప్ ఏదైనా చేయొచ్చు. అంటే షేప్ మార్చగల దాన్ని ప్లాస్టికోస్ అంటారు. సో, యాక్చువల్లీ ప్లాస్టిక్ సర్జరీ అనే పదాన్ని స్టార్ట్ చేసింది అంటే యూజ్ చేయడం స్టార్ట్ చేసింది మేము 1850స్ ఎప్పుడోనండి. యాక్చువల్లీ అంతకన్నా పూర్వంలోకెళ్తే మన భారతదేశ సుశ్రుత మహర్షి అంటారు. హి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అప్పట్లోనే ఆయన ముక్కుకు దెబ్బ తగిలితే కండ పోతే కనుక పక్క నుంచి కండ అడ్జస్ట్ చేసి ఫ్లాప్ సర్జరీస్ అది చేశారు. సో, ఈస్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. అది ఎప్పుడో బీసీ బిఫోర్ క్రైస్ట్ యుగంలో. సో, ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే పదం కనిపెట్టింది వి స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ 1850స్ ఆట్. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనే సబ్స్టెన్స్ అంటే మనం ఇప్పుడు మగ్గులకి, బకెట్లకి వాడేది అది కనిపెట్టింది ద ఫస్ట్ సింథటిక్ ప్లాస్టిక్ బ్యాక్లైట్ అని కనిపెట్టిందే 1904, 1905లో అండి. సో, ప్లాస్టిక్ సర్జరీ ప్రీడేట్స్ ప్లాస్టిక్ బై ఎ వెరీ, వెరీ లాంగ్ టైమ్. జస్ట్ ఆ వర్డ్ ఒకటే ఉండటం వల్ల కొంచెం కన్‌ఫ్యూజన్. మా మా ప్లాస్టిక్ సర్జరీ గ్రూపుల్లో ఆటిలో కూడా చానా సార్లు అంటారు. ఎవరో ఊరు నుంచి పేషెంట్‌లొచ్చి, "సార్ మా ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటే కొంచెం రేట్ తగ్గిస్తారా సర్జరీకి?" అది ఇది అని అడుగుతారు. ఇదొక అపోహ అండి అంతే.